ప్రతిష్టాత్మక నీలోఫర్ ఆసుపత్రిలో వైద్యం వికటించి 5గురు బాలింతలు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. ఈ మరణాలకు కారణం ఏంటో తెలుసుకోవడానికి నీలోఫర్ సూపరింటెండెంట్ సురేష్ కుమార్ త్రిసభ్య కమిటీ వేశారు. బాలింతల మృతికి కారణాలను తెలుసుకుంటామని తెలిపారు. గత గురువారం ఇద్దరు, శనివారం కూడా ఓ బాలింత మృతి చెందింది. ఆసుపత్రి ఎదుట బాధితుల బంధువుల ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలిగొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేసిరు. మస్తు బ్లడ్ పోయింది. 16 ప్యాకెట్లు బ్లడ్ తెచ్చినా కానీ సచ్చిన దాకా మాకు చెప్పలేదు చచ్చిపోయిందని. చెప్పలే. ఉస్మానియా పంపిన తర్వాత చెప్పారు చచ్చిపోయిందని. అప్పటిదాకా మాకు మోసమే చేసిరు డాక్టర్లు, పోలీసు వాళ్ళు. ఎవ్వరు సాయం చేయలే. అందరినీ కాళ్ళు మొక్కినాం ఇట్లా అవుతుందని. ఎవ్వరు పట్టించుకోలే పిల్లని. ఒక్క ఆమెను లోపడట్టి వీళ్ళందరూ హాల్లో కూర్చురు డాక్టర్లు. పోయి పట్టినా కానీ ఎవరు మనకు రానియలే లోపల. అట్లా చేసిరు. ఆ బాబు చూడు. డిఐసి అంటే ఎక్కడ పడితే అక్కడ బ్లీడింగ్ అయిపోతుంది. దానివలన పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో మదర్స్ ఎక్స్పైర్ అవుతున్నారు. ఇప్పటికీ 5 డెత్స్ అయినాయి. సో వాళ్ళకి మనం ఒక్కొక్కళ్ళకి 10 ప్యాకెట్స్ బ్లడ్ వరకు ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. టీమ్ ఆఫ్ డాక్టర్స్, గైనకాలజీ ప్రొఫెసర్స్, తర్వాత అనస్థీషియా ప్రొఫెసర్స్ అందరు కలిసి ట్రీట్మెంట్ ఇస్తున్నా కానీ మనకు రెస్పాన్స్ రావట్లేదు. కారణం ఏంటనేది ఒక ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నాము. ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో డాక్టర్ దీప్రాజ్ సింగ్ అనస్థీషియా హెచ్ఓడి ఉస్మానియా, డాక్టర్ ప్రతిభ హెచ్ఓడి గైనాప్స్ ఉస్మానియా అండ్ డాక్టర్ రాణి ప్రొఫెసర్ ఆఫ్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీని ముగ్గురిని కలిపి ఒక త్రిసభ్య కమిటీ వేయడం జరిగింది. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఏమి కారణం అనేది కంక్లూజన్కి వచ్చిన తర్వాత మీకు అందరికి చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కళ్ళకి 10 నుంచి 12 బాటిల్స్ ఎక్కించినా కానీ, రక్తం ఎక్కించినా కానీ కంట్రోల్ అవ్వట్లేదు. కారణం ఏంటనేది ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ తెలియదు. సర్జరీస్ మొన్న ఇది అయిన తర్వాత టెంపరీగా స్టాప్ చేసేసి ఎమర్జెన్సీ కేసెస్ ఏమైనా ఉంటే కనుక GMH మెటర్నిటీకి పంపిస్తుంది.